ఎక్కడో పెరట్లో నుంచి పరుగు పరుగున వచ్చి నా అవసరమేంటో అడగకుండానే అర్థం చేసుకునేదానివి. కానీ ఈరోజు నేను దగ్గరికొచ్చి జానకి అని పిలిచినా వెనక్కి తిరిగి బదులివ్వడం లేదు. వినకూడదనా? నా మాటలు వినిపించుకోకూడదనా? మీరు ఎవరు చెప్తే వింటారండి? అందరూ మీరు చెప్పిందే వినాలనుకుంటారు కదా. మీకు నవ్వెలా వస్తుందో కానీ నాకైతే పట్టరాని కోపం వస్తుంది. నా మీద నా జానకి? కానే కాదు, నా మీద నాకే కోపం వస్తుంది. రామ చిన్నప్పుడు ఆటలాడుతుంటే నేనే చాటుమాటుగా తనకి కర్రా బంతి ఇచ్చి ఆడుకొని ప్రోత్సహించాను. ఆ పాపం ఊరికి ఎందుకు పోతుంది? ఇదిగో ఇలా శాపంగా మారుతుంది. ఇప్పుడు ఏమైంది జానకి? ఏమైందేంటి? తను అంతంత మాత్రం చదువుకున్నా ఆటల్లో అయినా సరే రాణిస్తుంది. తన జీవితం బాగుపడుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు భర్తనే పణంగా పెట్టి ఏకంగా తన తాళి బొట్టుతోనే ఆటలాడుతోందండి. దానికి మీరేం చేశారు? తనని వెంట పెట్టుకుని ఆస్మిత వాళ్ళింటికి వెళ్లారు. నా కూతురు మాట తప్పదు, ఓటమి ఎరగదు అని మీరు ఏ నమ్మకంతో చెప్పారో నాకు అర్థం కావట్లేదండి. మరి నిజమే కదా జానకి? ఏంటండి ఏంటండి నిజం? తను అడుగు తీసి అడుగు వేయటానికి ఆగి ఆగి నడుస్తుంది. అయినా కుంటూ ఆడటానికి అదే తొక్కుడు బిళ్ళ ఆట కాదు. మైదానమంతా పరిగెత్తి ఆడి ఆకే ఆట. ఆ మైదానం సుమారుగా 2-3 ఎకరాలుంటుంది. ఎలా ఆడుతుందనుకుంటున్నారు? అంటే తనకి లోపం ఉందని తనకి గుర్తు చేయమంటావా? లోపాల్ని గుర్తు చేసుకునే వాళ్ళు లోపల కృంగిపోతూనే ఉంటారు తప్ప ధైర్యం చేసి ఎప్పుడూ ముందుకు రారు. భర్తతో కాపురం చేసుకుని పిల్లల్ని కని సంసారాన్ని చక్కబెట్టుకుంటుందనుకుంటుంటే ముందుకు అడుగు వేయలేని పరిస్థితుల్లో ఇలాంటివి అవసరమా తనకి? ఆస్మిత అంట కదా నా కూతురి మోకాలు విరిగేలా చేసింది. తన మెడలు విరిచేయకుండా మీరు వెళ్ళి